వచ్చే రోజు కూడా వర్తించినట్లేదు. అంటే మనకి 40 minutes పడుతుంది ఇది మీ డిజైన్ ఇదేనా హీరో గారు? కాదు మన మామూలుగా ప్రైవేట్ వదిలేండి. మన దాంట్లో గ్యాప్ లేకుండా రెండింటిని కలిపి ఇట్లా పెట్టకుండా నా డిజైన్ అటువంటిప్పుడు వీళ్ళకి 40 పీపుల్ 40 స్టూడెంట్స్ ఒక రూమ్ అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఎప్పటి నుంచి కూర్చోండి. ఎప్పటి నుంచి మీకు ఈరోజా నిన్న ఇంకా ఈరోజు 100.4 కాదు ఇక్కడ 100 మనకి ఎప్పుడు ఉంటుంది సరేనా? కూర్చో ఏం కాదులే సరేనా? మేడమ్స్ అందరూ ఉన్నారు, మొత్తం డాక్టర్లు అంతా ఉన్నారు, అందరూ చూసుకుంటారు జాగ్రత్తగా. ఏం కాదు, భయపడదు. భయపడితే 20 మందికి గాలి లేదు, పైన ఉన్న 20 మందికే ఉంది. అందుకనే వాళ్ళు పైకి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు నలుగురు అంతే కదా. ఈ పాప అక్కడికి వస్తుంది, ఆ పాప అక్కడ వస్తుంది, నలుగురు పక్క పక్కన వరుసగా పడుతుంది. ఈ 2 మంత్స్ ఇంకొకటి వేరే చేసేస్తే 1 మంత్ వెళ్ళిపోతారు. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్, డిఈఓ గారి స్థాయి లాంటి నాయకులు, అధికారులందరూ, జిల్లా అధికారులందరూ రావడం జరిగింది. స్థానికంగా పార్టీ నాయకులు, వాళ్ళతోటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది. మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం, ఆత్మకూరు ఆర్డీఓ, డిఎస్పి, మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి
సూపరింటెండెంట్ గారు, డిఎంఎన్హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు, కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపు 434 మంది ఉండాల్సినటువంటి ఈ విద్యాలయంలో జ్వరంతో బాధపడుతూ ఇండ్లకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇళ్ళకి వెళ్ళి నయం చేయించుకుంటామని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ 115 మంది వెళ్ళడం జరిగింది. చాలామందికి నయమైంది, కొంతమంది తిరిగి వస్తున్నారు, కొంతమంది ఇంకా 2-3 రోజుల తర్వాత పిల్లల్ని పంపిస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి జీజీహెచ్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు 11 మంది, వాళ్ళని కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయడమే కాదు, దాదాపు వారం 10 రోజులు ఆ కోర్స్ ఎంతవరకు వాడాలనో అంతవరకు ఆ కోర్స్ మందులు కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ వార్డెన్ గారు, వీళ్ళందరూ కేర్ టేకర్ అందరూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక 5 మంది పిల్లలకు, అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని, గొంతు నొప్పిగా ఉందని, టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది. జనరల్గా మనకి తెలుసు, వర్షాకాలం సమీపించేటప్పుడు, అధిక వర్షాలు పడేటప్పుడు కూడా గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చినా ఇవాళ మన అధీనంలో ప్రభుత్వ పర్యవేక్షణలో, అధికారులు పర్యవేక్షణలో ఉన్నటువంటి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికార యంత్రాంగం మా మీద అంతా కూడా ఉంది. ఆ విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే ఎంత దూరమైనా చేయడానికి ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉన్నారు. మామూలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఆత్మకూరుకు సంబంధించి టోటల్ రోల్ అయితే 434 మంది, అటెండెన్స్ ఉండేది 221 మంది. ఈరోజు 213 మంది ఆబ్సెంట్లో ఉన్నారు. ఈ 213 మందిలో 115 మంది ఇటీవల జ్వరాలని, లేకుంటే జలుబు దగ్గు వచ్చిందని కొంచెం వాళ్ళు భయపడుతున్నారని ఇళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళని మళ్ళీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక 98 మంది అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా మధ్యలో బాలికలు కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తల్లిదండ్రులకే చెప్పుకోగలరు, ఇళ్ళకి వెళ్ళారు, వాళ్ళు కూడా తిరిగి రావడం జరుగుతుంది. వారందరికీ సమాచారం ఇచ్చి మళ్ళీ అందరినీ పిలిపించుకోవడం జరుగుతుంది. ఈ 213 మంది ఆబ్సెంట్ అయితే 221 మంది కలిపి 434 మంది. ఇది ఈ స్కూల్ స్ట్రెంగ్త్. ఇక